ప్రజల ప్రాణాలను కాపాడే మహత్తరమైన శక్తిగా ఉన్న అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. జాతీయ అవయవదాన దినోత్సవ పురస్కారాన్ని ఇచ్చుకొని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో కార్పొరేట్ వైద్యశాలలో ప్రభుత్వ వైద్యశాల సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్తో కలిసి పాల్గొన్నారు. విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులు రాంబాబు అవయవదాన ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అవయవదానం అంటే ఒక వ్యక్తి స్వచ్ఛందంగా మరణ అనంతరం దానం చేసిన సమ్మతితో వారి అవయవాలను చట్టబద్ధంగా తొలగించి మరొక వ్యక్తికి మార్పిడి చేయడానికి అనుమతించే ప్రక్రియగా పేర్కొన్నారు. దాన సమ్మతి లేకపోయినప్పటికీ వారి కుటుంబ సభ్యుల సమ్మతితో అవయవదానం కొనసాగుతుందని వారు తెలిపారు. రావాలని అనుకున్నాము, ఎందుకంటే దిస్ ఈస్ అ ఏరియా ఇన్ విచ్ మనకు జనాల దగ్గర అవగాహన చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఒక కాన్ఫిడెన్స్ తో ఆ ఒక ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ముందుకెళ్ళి ఒక ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడడానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన దగ్గర. సో ఖచ్చితంగా యాజ్ అ కలెక్టర్ గా అంటే ఆ ఒక పోస్ట్ కొంతవరకు విజిబిలిటీ తీసుకురావడం జరుగుతాయి. సో నేను ఇక్కడ వచ్చేసినట్లయితే ఖచ్చితంగా కొద్దిగా పెద్ద లెవెల్లో ప్రెస్ వాళ్ళందరూ కూడా కవర్ చేసుకుంటారు, మిగిలిన వాళ్ళు దాని గురించి అర్థం చేసుకుంటారు. ఆ ఒక ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేయాలని అనుకున్నాము. సో దాని కాబట్టి వచ్చాము. రెండో విషయం, ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసిన తర్వాతనే నాకు చాలా అర్థమైనాయి. ఎందుకంటే ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ గురించి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు రకరకాల యాక్టివిటీస్ చేసుకుంటాము. అండ్ దీని మీద చాలా వరకు నాకు కూడా అవగాహన లేదు. ఎందుకంటే ఏ విధంగా చేసుకోవాలి, దీనిది రూల్స్ ఎలా ఉన్నాయి, మన దగ్గర ఏ విధంగా చేస్తే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు కూడా నాకు కూడా అవగాహన లేదు. సో ఖచ్చితంగా సూపరింటెండెంట్ జీజీహెచ్ ఉన్నారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్, ఆల్ హాస్పిటల్స్ ఎండీస్ అందరూ ఉన్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా జిల్లా స్థాయిలో అయితే మాత్రం మన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఖచ్చితంగా సపోర్ట్లు ఇస్తాను. ఒకవేళ పోలీస్ సపోర్ట్లు కానీ అదేవిధంగా డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను. జిల్లా స్థాయిలో ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఇంకా కూడా మిగిలిన జిల్లాలో అంటే ఇప్పుడు నెల్లూరు ఒక్క సిటీ అనే కాదు, చుట్టుపక్కల ఏరియాల్లో కూడా దీనికి సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ టేకప్ చేసుకోవాలని కోరుతున్నాను. జీజీహెచ్ లో అయితే ఖచ్చితంగా